ఇప్పుడు అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్, ఇట్లా చాలా మంది బిలియనర్స్ ఉన్నారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకెన్బర్గ్, ఇట్లా వీళ్ళందరూ స్వార్థపడలే. ఇక్కడ నిస్వార్థం అనేది లేదు ఈ కాన్సెప్ట్ లో. గూగుల్ ని కనిపెట్టిన లారీ పేజ్ దగ్గర ప్రతి ఒక్కరు స్వార్థపడలే. ఆ స్వార్థాన్ని మనం అనుభవిస్తున్నాం ఈ రోజు. సో స్వార్థం అనేది మంచిదే. నేను ఇందా చెప్పినట్లు అది ఎంత మోతాదులో ఉండాలన్నది అంతవరకు ఉంటే స్వార్థం అనేది అప్డేట్ అయితేనే ఉంటది. అప్డేట్ అవ్వాలి కూడా. అప్డేట్ అయితేనే మనకు న్యూ వర్షన్స్ వస్తాయి, న్యూ డెవలప్మెంట్స్ మనం చూస్తాం. సో బ్రదర్, మీరు ఇప్పుడు న్యూ అంటే ఇప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నా. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల లైక్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అంటే ఏం చెప్తారు? పెరుగుతున్న పాపులేషన్ వల్ల, టెక్నాలజీ వల్ల. బ్రో ఇక్కడ 50-50. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెడికల్ స్క్రైబింగ్ అనేది ఉంది. సో ఒక డాక్టర్ ఒక పేషెంట్ తో మాట్లాడే కాన్వర్సేషన్ స్క్రైబ్ చేసి డాక్యుమెంటేషన్ చేసి పంపిస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఆ వర్క్ అది ఒక 10% జాబ్ వేసుకున్నారు అంటే అన్ఎంప్లాయిడ్. సో ఒక మిషన్ వల్ల ఏ వల్ల సో ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఆ టెక్నాలజీకి తగ్గట్టు మనిషిని తనని తాను ఆధునికపరుచుకుంటూ వెళ్ళిపోతే ఏం ఇబ్బంది ఉండదు. మనిషిని మనిషి డెవలప్ చేసుకుంటా వెళ్ళిపోవాలి, తప్పదు. కాంపిటీషన్ అట్లా ఉంది. బ్రో ఒకప్పుడు మనిషి రాయి కొట్టుకున్నప్పుడు నిప్పు పుట్టింది బ్రో. అది ఒకప్పుడు వండర్ఫుల్ టెక్నాలజీ. ఇప్పుడు లైటర్ తో వెలిగించుకున్నాం. లేదు నేను 2 రాళ్ళు పెట్టుకుని ఇట్టి కొట్టుకుని నిప్పు పుట్టిస్తానంటే అది కామెడీ. ఒకప్పుడు అది గ్రేటెస్ట్ ఇన్వెన్షన్, కానీ ఇప్పుడు ఫూలిష్నెస్. అట్లానే నేను ఇప్పుడే ఇక్కడే ఉంటాను, ఇలానే ఉంటాను అంటే కుదరు. నేను అప్గ్రేడ్ అవ్వాలి, నేను ఇంకోటి నేర్చుకోవాలి, నేను పోవాలి, లేకపోతే నవ్వుతారు. సో సొసైటీలో అప్డేట్ అవ్వడం అనేది ఒక విధంగా మంచి అంటారు. బట్ దీని ద్వారా కొంచెం నెగిటివ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ప్రతి చోట ఉండదు, ఎక్కడైనా కానీ. ఒక మనిషి ఒక చూడాలి అంటే ఉంటాయి. నేను హెడ్ చూడాలి, నేను టైల్ చూడాలి. నాలో బయట కనపడేవాడిని చూడాలి, నాలో లోపల కనపడేవాడిని చూడాలి. ప్రతి చోట గుడ్ అండ్ బ్యాడ్ ఉంటది. కానీ మంచి చెడు అని చెప్పడానికి మనం ఎవ్వరం కాదు. అది ఆ సిచ్యువేషన్ కానీ ఇప్పటి వరకు సొసైటీలో అదే జీవితం అంటే ఇది అని తెలియకుండా జనం ఏదైనా మర్చిపోయి బ్రతుకుతున్నారంటే అది ఏ అంశంగా చెప్పుకోవచ్చాను? లైఫ్ అంటే ఇదిరా అనేది మర్చిపోయి ఏదో భ్రమలో బతుకుతున్నారంటే ఏం చెప్తారు? బ్రో ఇది అసలు చాలా హైపోథెటికల్ క్వశ్చన్. ఇది ఎప్పటికి కూడా లైఫ్ అనే దానికి ఒక ఏంటంటారు, ఒక డెఫినేషన్ ఉండదు. ఒక సైంటిస్ట్ కి లైఫ్ అనేది ఒక డెఫినేషన్. వాడు ఎవల్యూషన్ థియరీ అంటాడు, బిగ్ బ్యాంగ్ థియరీ అంటాడు. ఒక సెయింట్ కి, ఒక మహర్షికి, ఒక పాస్టర్ కి, ఒక ముల్లాకి వాళ్ళకి లైఫ్ అంటే పరలోకాన్ని సంపాదించుకోవడం. ఇహలోకంలో ఏమీ లేదు, అంత పరలోకంలో ఉందని చెప్పేసి క్రిస్టియన్స్. ముస్లిమ్స్ కాన్సెప్ట్ కూడా దగ్గర అదే ఉంటది. హిందూస్ కాన్సెప్ట్ దగ్గరగా నరకం, చిత్రగుప్తుడు, లెక్కలన్నీ రాస్తా ఉంటాడు, అట్లా ఉంటది. ఇక్కడ వెళ్ళిపోతే ఒక కార్పొరేట్ వాడికి లైఫ్ అంటే ఒక డెఫినేషన్ ఉంది. మంచి ఇల్లు, ఒక మంచి కారు, ఒక్కొక్కటి లైఫ్ లో ఒక్కొక్క డెఫినేషన్. ఇప్పుడు ఏంది బ్రో, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా లైఫ్ డెఫినేషన్ ఏంది అని, మీరు ఒకటి చెప్తారు. మీ డెఫినేషన్ నేను అసలు సాటిస్ఫై అవ్వను, నాకు అసలు నచ్చదు. నేను ఒకటి చెప్తాను, అది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు. లైఫ్ అనే దానికి ఎవ్వరు డెఫినేషన్ ఇవ్వలేడు. కానీ లైఫ్ అనేది అంటే మనకి డేస్ వెళ్ళే కొద్దీ లైఫ్ మనకి డెఫినేషన్ ఇస్తుంది. ఆ డెఫినేషన్ మనకు ఒక రూపం ఇస్తుంది. అప్పుడు ఆ సమాజంలో మనం వెళ్ళినప్పుడు ఆ మనకంటూ ఒక ఇది ఉంటది అన్నమాట, ఒక ఆరా ఉంటది. అది మంచిగా పోతుందా చెడుగా పోతుందో మనకు తెలియదు. డిఫైన్ చేయలేము, చాలా కష్టం. ఇప్పుడు స్టోరీలో నేను మీకు చెప్పొచ్చు, ఆటో వెనకాల కొటేషన్స్ చెప్పేసి ఇదే లైఫ్ అనొచ్చు. దిగినోడికి తెలుస్తుంది బ్రో, గుడ్డు పెట్టి కోడికి తెలుస్తుంది నొప్పి. ఒకటి లైఫ్ ఇంకొక ఎప్పుడు కామెడీ బ్రో. మన లైఫ్ మనమే సీరియస్ తీసుకోవాలి. అదే నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, సి బ్రదర్ లైక్ నేనున్నా నువ్వు ఏదైనా సిచ్యువేషన్ ఉన్నప్పుడు నా మనసులో నేనేమనుకుంటే నాకని వస్తాం ఆ నలుగురు ఈ నలుగురు అని చెప్పేసి ఆ నలుగురు కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నువ్వేందో నువ్వు చూపించుకోలేకపోతున్నావు. అటువంటి విధంగా ఈరోజు సొసైటీ ఉంది. ఎట్లా చేస్తే చేంజ్ అవుతుంది? లేదు మనిషి వాడు వెళ్ళినప్పుడు నువ్వు చెప్పింది చాలా మంచి క్వశ్చన్. ఆ నలుగురు కోసం మనిషి ఉండాలి. ఎందుకంటే ఇద్దరు మనుషులు కలిస్తేనే మనం ఎదుర్కొంటాం. ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా పోతాం, అంత టూప్ షాట్. ఇద్దరు మనుషులు కలయిక వల్ల మనం వచ్చాము, నలుగురు మోస్తేనే శ్మశానంలో పూడుస్తారు మనల్ని. నువ్వు ఆ మనుషుల వల్లే, నువ్వు ఆ మనుషుల కోసం ఉండాలి, తప్పదు. నువ్వు ప్రార్థన చేస్తావు బ్రో. నాకు ఇప్పుడు ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది, నేను ప్రార్థన చేస్తే నాకు పైన నుంచి ఆకాశంలో చీలిపోయి 1,00,000 రూపాయలు కింద పడవు.
నా ఫ్రెండ్ గారికి ఫోన్ కొడితే వాడు వచ్చి నాకు ₹1,00,000 ఇవ్వాలి, నాకు మనిషి సహాయం చేస్తాడు. సో మనిషిని సంపాదించుకోవాలి, తప్పదు. ఇంకా మనం పుట్టిన మనిషిని సంపాదించుకోవడానికి మనిషే సహాయం చేయాలి. దైవం మనుష్య రూపేనా అన్న జనాల్లోకి వెళ్ళి నీలో ఒక దేవుడు ఉన్నాడు, నాలో ఒక దేవుడు ఉన్నాడు, నీలో ఒక దేవుడు ఉన్నాడు. దేవుడు కష్టం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆదుకోవాలన్న కాన్సెప్ట్ నిజమైతే ఆదుకొని తీరుతాడు. సో మనుషులందరూ దేవుళ్ళని నమ్మండి, అహం బ్రహ్మాస్మి కాన్సెప్ట్ లో ఉండండి. మీరే దేవుళ్ళు, మీరు ఏదైతే రాసుకుంటారో అదే మీ రాత. సో అంటే ఏదైనా అయినప్పుడు దేవుడు వచ్చి చేయాలంటే చేయడు, మనలోనే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను, నాకు హెల్ప్ చేస్తావు. ఆ సిద్ధాంతంతో మనం బ్రతకాలంటారు. సో రిలీజియస్ కాన్సెప్ట్ తీసుకున్నా కానీ అదే, ఏదైనా రిలీజియస్ కాన్సెప్ట్ తీసుకున్నా నీకు మంచి చేస్తే మంచి వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి దేవుడు చేసాడు అనుకోండి, చెడు సాతాన్ చేసాడు అనుకోండి.